వేస్ట్ గాలని ఇంటర్వ్యూ చేస్తే గుడ్ మార్నింగ్ సార్, కూర్చోవచ్చా? కూర్చో అమ్మా. సార్ మీకు ఒక లింక్ పంపినా, అది వస్తాను సార్. ఆ లింక్ ఒత్తి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి సార్, మాకు పైసలు వస్తాయి. ఏయ్, నిన్ను ఇక్కడ పిలిచింది ఎందుకు తెలుసా? నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ప్రజల ప్రాణాలు పోతున్నాయి, అందుకే నేను ఇక్కడ పిలిచినాం. నన్ను ఎవరు పట్టించుకోరు అనుకున్నా, ఈ బచ్చగాడు పట్టించుకోండు. నేను కూడా దొరికిపోయినా ఇప్పుడు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కదమ్మా, ప్రజల ప్రాణాలు పోతున్నాయి నీ వల్ల. అదేంటి సార్, ప్రజల ప్రాణాలు పోతే నాకేంది? ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినానో నేను. అన్నట్టు ఒక్క బెట్టింగ్ యాప్కి ఎంత తీసుకుంటావమ్మా నువ్వు? జస్ట్ 10 lakhs సార్. అది నా 1 year శాలరీ అమ్మా. అదేంది సార్, ఇన్స్టాలో 16 lakhs, యూట్యూబ్లో 4 lakhs, మొత్తం 20 lakhs మెంబర్స్ నన్ను ఫాలో అవుతుర్రు. మినిమం 10 lakhs తీసుకోకూడదా సార్ నేను? ఇవాళ కూడా ఒక ప్రాణం పోయింది, తప్పు కదమ్మా. ఆ 10 లక్షల కోసం ప్రజల ప్రాణాలు తీస్తావా అమ్మా నువ్వు? పోతే పోనీయండి సార్, నాకెందుకు, నావి మాత్రమే ప్రాణాలు. అట్లా కాదమ్మా, నీకు 3rd degree ఇవ్వాల్సిందే. గదేంది సార్, కొత్త బెట్టింగ్ యాపా? నేను ప్రమోట్ చేయొచ్చా సార్, ప్లీజ్ సార్? ప్రతి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినావమ్మా నువ్వు, తెలుసా నీకు ఆ విషయం? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా సార్? చూసిరు కదా, ఇలాంటి వాళ్ళు చెప్పిన బెట్టింగ్ యాప్స్ ఆడి మీ డబ్బులు పోతే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. ఆ తర్వాత గవర్నమెంట్ వీళ్ళ సంగతి చూసుకుంటుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్స్లో తెలియజేయండి.